నాలుగోది ఏంటి, మన ఇంట్లో ఇంకా పెద్ద పెద్ద క్యాన్స్ ఉంటాయి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల సమావేశం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలపై భయంతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పతనమయ్యాయని ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. జిల్లాలో బీజేపీ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు అధికంగా గెలుస్తామని గెలుపు ధీమా వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లో మైనారిటీకి 10% ఇవ్వడం సరికాదన్నారు. ఓట్ బ్యాంక్ కోసం బీసీలకు బీజేపీ వ్యతిరేకమన్న ముద్ర వేయకండని స్పోక్ పర్సన్ సుధాకర్ కోరారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం గురించి జరుగుతున్నటువంటి అభివృద్ధి తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలో మన యొక్క దాదాపుగా 1.5 year అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు గిట్ట నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ మొత్తం కుంటుపడిపోయింది. ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలంటే కాంగ్రెస్ చాలా భయపడుతుంది. ఏదో సాకు పెట్టి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న ఫైల్ అక్కడే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. వీళ్ళకి తెలియదు ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ తెచ్చి కావాలని భారతీయ జనతా పార్టీ బదలాం చేయాలనే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి ఇది డ్రామా. రేవంత్ రెడ్డి కొత్తగా లేవనెత్తినటువంటి డ్రామా. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మాట్లాడి అక్కడ మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ మీరు అఖిలపక్షానికి ఏది ఏర్పాటు చేయకుండా మీ ఇష్టానుసారంగా ఏదో మేము బీసీలను ఉద్ధరిస్తున్నామనే భావంతో 42% రిజర్వేషన్ ఇస్తున్నామనేది ఒక అబద్ధమైనటువంటి డ్రామా చేస్తుంది. ఈరోజు భారతదేశం గురించి జరుగుతున్నటువంటి అభివృద్ధి తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలో మన యొక్క దాదాపుగా 1.5 year అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు గిట్ట నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ మొత్తం కుంటుపడిపోయింది. ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలంటే కాంగ్రెస్ చాలా భయపడుతుంది. ఏదో సాకు పెట్టి ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న ఫైల్ అక్కడే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. వీళ్ళకి తెలియదు ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ తెచ్చి కావాలని భారతీయ జనతా పార్టీ బదలాం చేయాలనే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి ఇది డ్రామా. రేవంత్ రెడ్డి కొత్తగా లేవనెత్తినటువంటి డ్రామా. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మాట్లాడి అక్కడ మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ మీరు అఖిలపక్షానికి ఏది ఏర్పాటు చేయకుండా మీ ఇష్టానుసారంగా ఏదో మేము బీసీలను ఉద్ధరిస్తున్నామనే భావంతో 42% రిజర్వేషన్ ఇస్తున్నామనేది ఒక అబద్ధమైనటువంటి డ్రామా చేస్తుంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో వెళ్తే ఈ రోజు నువ్వు చెప్తున్నటువంటిది 42 నుంచి 32 తగ్గిస్తున్నావు. అంటే నీకు బీసీల పైన ఏ మాత్రం కూడా ప్రేమ లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పటికైనా కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో మేము 600 బీసీ రిజర్వేషన్స్ ను 42% తోటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కాబట్టి దాని ప్రకారమే మీరు వెళ్లి ఈ యొక్క అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టంలో 285 సవరణ చేసి మళ్ళీ మీరు ఫ్రెష్ గా ఈ యొక్క రిజర్వేషన్స్ గురించి మీరు వెళ్ళాలే గాని హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కోర్టు ద్వారా ఆపడం కొరకు మీరు ప్రయత్నం చేయకండి. మీ యొక్క ఓటు బ్యాంకు కొరకు భారతీయ జనతా పార్టీని బీసీలకు వ్యతిరేకమైనటువంటి ఒక ముద్ర వేయకండి. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ అభ్యర్థిని ప్రధానమంత్రిగా అనౌన్స్ చేసి 3 సార్లు ఈ యొక్క దేశానికి బీసీని ప్రధానమంత్రి చేసిన ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాంగ్రెస్ 55 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో వెళ్తే ఈ రోజు నువ్వు చెప్తున్నటువంటిది 42 నుంచి 32 తగ్గిస్తున్నావు. అంటే నీకు బీసీల పైన ఏ